మనందరం చిన్నప్పుడు బోర్ కొట్టిందంటే చాలు ఏదో ఒక దూల పని స్టార్ట్ అయిపోయేది. బుక్ లో బొమ్మలు గీయడం, పేపర్స్ తీసుకొని ఏదో ఒక క్రాఫ్ట్లు పడవలు తయారు చేయడం, రకరకాల పనులు చేసేవాళ్ళం. నేనైతే మా తాతది కీప్యాడ్ ఫోన్ ఒకటి ఉంటుంది. ఒక బుక్ తీసుకొని రకరకాల బొమ్మలు గీసి టైటిల్స్, క్యాప్షన్స్ రాస్తాం కదా మనం, సినిమా మీద వచ్చే క్యాప్షన్స్ కానీ స్టోరీ కానీ ఇవన్నీ స్కెచ్ పెన్స్ తీసుకొని నీట్గా ఒక స్టోరీ లాగా రాసి దాన్నే క్యాప్చర్ చేసి ఒక సినిమా లాగా నేనే ఫీల్ అయ్యి నేనే వాయిస్ ఓవర్లు ఇచ్చుకొని ఆ బొమ్మల్ని ఒక కార్టూన్స్ లాగా నేనే ఏదో ఒక ఇమాజినరీ లక్ష్మీ గణపతి ఫిలిం స్టైల్లో బాలాజీ కల్లి ఫిలిమ్స్ అని చెప్పి రాసుకొని కొన్ని సినిమాలు తీసేవాడిని. అప్పట్లో మనకి బోర్ కొట్టిందంటే చాలు ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి ఫ్రెండ్స్తో కలిసి అది చేయాలి, ఇది చేయాలి, అది ఆడుకోవాలి, ఇది ఆడుకోవాలి, ఆ కొత్త గేమ్, ఈ కొత్త గేమ్. అబ్బో, మన బుర్ర ఆటోమేటిక్ గా ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు బోర్ అనే ఫీలింగ్ ఏదో ఉంది అని రియలైజ్ అయ్యే లోపే సప్ప స్క్రోల్ చేసేస్తూ ఉన్నాం. బహుశా ఈ బోర్డమ్ అనే ఫీలింగ్ కూడా ఒక చిన్న పర్పస్ ఉందేమో కదా. ఈ బోర్డమ్ అనే ఫీలింగ్ ని మనం అవాయిడ్ చేస్తున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా? ఏమో,